ఏదైతే ఖమ్మం నగరంలో భూదాన్ భూములలో పేదల ఇల్లు కూల్చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి, ప్రతి పౌరుడు కూడా స్పందించి ఈరోజు ప్రజలందరూ వేరే ఉత్తర తెలంగాణ నుంచి కూడా చాలామంది స్పందించి కరీంనగర్ అక్కడి నుంచి కూడా చాలా జాలి బాధ దయ చూపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతానే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇదే మా జిల్లాలో 3 మినిస్టర్లు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ వాళ్ళకి కనికరం కానీ దయ కానీ జాలి లేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇంత కర్కశంగా ఒక ప్రజాస్వామ్యం ఉంటుందని అడుగుతా ఉన్నాం. నిజంగా భూదాన్ భూములలో ఏమైనా అక్రమాలు జరిగితే 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పేదలు ఉంటా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే కలెక్టరేట్ కనపడుతుంది. మరి ఇక్కడ 500 నుంచి 700 మంది పేదలు బతుకుతూ ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ ఎందుకు బతుకుతున్నారు, అక్కడ ఎందుకు ఇల్లు వేసుకున్నారని ప్రభుత్వానికి తెలియదా? అంతకు ముందున్న మినిస్టర్ పొవ్వాడ అజయ్ గారికి తెలియదా? మొన్న కేటీఆర్ గారిని హడావుడిగా పిలిపించి డ్రోన్లు ఎగరేసి అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి పేదలకు రెగ్యులరైజ్ ఎందుకు చేయలేదు? వీళ్ళ కరెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇంటి నెంబర్ లెవెల్ ఎందుకు ఇవ్వలేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం నియోజకవర్గం పోటీ చేసేటప్పుడు అదేవిధంగా పక్కనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ చుట్టూ ఖమ్మం నగరం ఉన్న చుట్టూ అన్న రెగ్యులరైజ్ చేస్తే మేము వస్తే పేదలందరికీ పట్టాలు ఇస్తామన్న హామీ నిజం కాదని చెప్తా ఉన్నా. ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళందరికీ పెద్దలకి తెలుసు, రెండు పార్టీలు ఉన్న పెద్దలకి తెలుసు, మాజీ మినిస్టర్కి తెలుసు, కేటీఆర్కి తెలుసు. ఈ రోజున ఇప్పుడున్న మినిస్టర్లకి ఇక్కడ భూదాన్ భూములలో ఇంతమంది పేదలు బతుకుతున్నారని తెలుసు. పక్కనే కలెక్టరేట్. ఇవన్నీ తెలియకుండా వీళ్ళందరినీ కూర్చోబెట్టకుండా నైట్ డెసిషన్ తీసుకుని పొద్దున్న 5:30కి ఇక్కడున్న పేదలు ఏ ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, ఒక మంచం కొనుక్కోవాలన్నా 1 సంవత్సరం అంతా కష్టపడితే ఈరోజు ఇల్లు కట్టుకోవటం అనేది వాళ్ళ ఒక జీవిత లక్ష్యం. జీవితాన్నంతా దారబోసి అప్పులు తెచ్చి ఉన్న భూములు అమ్మి, లేకపోతే ఏదన్నా 10వ పార్కు అప్పులు తెచ్చి చేసే పరిస్థితి. ఎవరికీ చెప్పకుండా వచ్చేసి 5:30కి బుల్డోజర్లు తీసుకొచ్చి 1000 మంది పోలీసులు పెట్టి మీడియాను రానియకుండా, మా రాజకీయ నాయకులు రానియకుండా మొత్తం ఈరోజు స్థామాలు కూడా తీసుకునే పరిస్థితి లేకుండా కూల్చేస్తే పేదలు ఎక్కడికి వెళ్ళాలి? కట్టుబట్టలతో రోడ్డు మీద దగ్గర 700 నుంచి 800 కుటుంబాలు రోడ్డు మీద వదిలేస్తే నేను ఒకటే అడుగుతాను, మనం నిజంగా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం? ఇటువంటి నియంతృత్వం చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ భూమి అంటా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకోండి, ప్రభుత్వ భూమి పేదలకు ఇవ్వకూడదా? వీళ్ళు ఏమైనా కోటీశ్వర్లా, లేకపోతే కోట్లకు అధిపతులా, లేకపోతే కార్లలో తిరుగుతున్నారా, వేరే బంగ్లాలు ఉన్నాయా? 100 గజాలు మేము ఉండటానికి గూడు కట్టుకున్నాం, మాకు రెగ్యులరైజ్ చేసి అడగడం తప్పని అడుగుతున్నా. ప్రభుత్వ భూమి ప్రజలకు ఇవ్వకూడదా? ఈ ప్రభుత్వ భూమి మీద ఈ 3 మినిస్టర్ల కన్నుంది. 100 కోట్లు 1000 కోట్లు చేసి ఈ భూమిని ఆక్రమించాలి అని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఆర్డర్తో వీళ్ళు పనిచేస్తామన్నారు. 3 మినిస్టర్లు ఉండి ఒక్కళ్ళు మీడియా వాళ్ళు తీసుకెళ్లి పెడితే ఒక్కళ్ళు స్పందించరు. మరి వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తామని చెప్పరు. జాయింట్ కలెక్టర్ వస్తాడు, ఆర్డీఓ వస్తాడు, వైట్ పేపర్ల మీద రాసుకుని వెళ్తారు. వైట్ పేపర్ల మీద ఎందుకు రాసుకుంటున్నా అర్థం కాదు. వీళ్ళందరూ గత 5 రోజుల నుంచి అన్నం తినకుండా, పస్తులు వండుకుంటూ, నీళ్లు దాక్కుండా, నిద్రపోకుండా ఈ చెట్ల కింద బతుకుతా ఉన్నారు. అంబేద్కర్ భవన్లో బతుకుతా ఉన్నారు. నిజంగా మీకు సిగ్గు లేదని అడుగుతున్నా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల్ని. మీరు మినిస్టర్లు ఎందుకు అయ్యారు, ఎమ్మెల్యేలు ఎందుకు అయ్యారు, మీరు ప్రజాస్వామ్యంలో ఎందుకు పోటీ చేస్తారని అడుగుతున్నా. సిగ్గుంటే మీకు కుటుంబాలునే, మీకు పిల్లలు ఉన్నారు, మీకు ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఇది తగులుతుందని మీకు చెప్తా ఉన్నా. ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే వీళ్ళ జీవితాలని, వీళ్ళ కుటుంబాలని మీరు అన్యాయం చేసి మీరేం సాధించలేరు. ఎన్ని బంగ్లాలు కావాలి మీకు? ఎన్ని 100 కోట్లు కావాలి? ఎన్ని 1000 కోట్లు కావాలి? 100 గజాల్లో ఇల్లు ఇవ్వటానికి మీకు ఏం వచ్చిందని సందర్భంగా అడుగుతూ ఒకటే, ఈ రోజున మేమంతా కూడా ఈ రోజున జనసేన పార్టీ తరపున పేదల తరపున ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం. మా ఒక్కలతోనైతే నేను చెప్పట్లే, అందరూ పోరాటంలో పాల్గొనాలని చెప్తున్నా. ఈ పేదలందరికీ న్యాయం జరిగేందుకు కూడా మనం అందరం ముందుకు రావాల్సిన సందర్భం ఉంది. దయచేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సామాజిక కార్యకర్తలు కానీ, మిగతా పార్టీ నాయకులు, బీఆర్ఎస్ ఖచ్చితంగా న్యాయం చేసింది. మొన్నొచ్చి కేటీఆర్ పెద్ద మాటలు మాట్లాడుతూ పెద్ద వ్యాఖ్యలు చేస్తాను. 10 సంవత్సరాలు నువ్వేం బీకినావు అడుగుతున్నా. 10 సంవత్సరాలు ఎందుకు రెగ్యులరైజ్ చేస్తాను అడుగుతున్నా. ఎందుకు రెగ్యులరైజ్ చేయాలని అడుగుతున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రెగ్యులరైజ్ చేస్తానని అడుగుతున్నా. ఈ రోజు వచ్చి మీరు కళ్ళబొల్ల మాటలు చెప్పొద్దు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా దయచేసి మా పట్టణంలో ఉన్న ఈరోజు భూదాన్ భూముల్లో ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని నేను కూడా వేడుకుంటా ఉన్నా. మా స్థాయిలో, జనసేన పార్టీ స్థాయిలో వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నాం. అందరూ చేసి పేదలకు న్యాయం జరగాలి. మేము ఒకటే డిమాండ్ ఈరోజు ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇదే భూదాన్ భూములు వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి, ఇదే భూదాన్ భూములో వీళ్ళకి ఇల్లు కట్టించాలి, ఇదే భూదాన్ భూములో పరిహారం ఇప్పించాలి. మేమేమన్నా మీ ఇంట్లో సొమ్ము అడుగుతూ ఉన్నామా? తుమ్మల నాగేశ్వరరావు గారి భూములు అడుగుతున్నామా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి భూములు అడుగుతున్నామా? రేవంత్ రెడ్డి భూములు అడుగుతున్నావా? రాహుల్ గాంధీ భూములు అడుగుతున్నావా? ప్రభుత్వ భూములు అంటున్నారు. ప్రభుత్వం ఎవరిది? ప్రజాస్వామ్యం ఎవరిది? ప్రభుత్వం మాది. మేము ఓట్లేస్తే ప్రభుత్వం ఏర్పడింది. ప్రజాస్వామ్యం మాది. మేము ఓట్లేస్తే ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడింది. మా భూమిని మాకు ఇవ్వాలి. ఇదే భూముల్లో ఉంటాం, లేకపోతే ఈ భూముల నుంచి కదలమని సందర్భంగా బాధితుల తరపు తెలియజేస్తూ వీళ్ళందరికీ ఖచ్చితంగా
వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.